అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము లైవ్ ద్వారా మరి ఒక మారు మీ అందరినీ కలవడానికి దేవుడు చూపిన కృప కొరకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము స్వస్థత దినముగా మనం విశ్వసించి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి స్వస్థశాలను జ్ఞాపకం చేసుకుంటూ చాలా ప్రార్థన ఆశీర్వాదాలు కోరి లైవ్లో మీరందరూ ఏకీవించినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో మనం అందరము ఎరిగినటువంటి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మీ అందరికీ తెలిసినదే అయినప్పటికీ ఆ వాక్యమందు ఉన్నటువంటి సంగతులను మరి ఒక మారు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా మనము స్వస్థత ఆశీర్వాదాలు పొందుకోగలమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుండి 37 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వాని ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ మహిమగల నామమునకు, మీ ఘనమైన నామమునకు, మీ శక్తి కలిగిన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రణతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడై గతించిన నెలంతా మమ్మను కాచి కాపాడి ప్రభువా, ఈ నెలలో మొదటి శుక్రవారమై ఉన్న ఈ దినమందు ఇలాగూ లైవ్ ద్వారా ఏకీభవించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఇప్పుడు మేము నీ వాక్యమును ధ్యానింపగోరుచున్నాము. వాక్యములో నుండి మాతో మాట్లాడుమని, మీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించి మమ్మను స్వస్థపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు సాన్నిధ్యమునకు కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవనామమున కృపయు సమాధానము మీకెల్లరకును కలుగునుగాక, ఆమేన్. మనము చదివినటువంటి వాక్య భాగమునకు
సాధారణముగా మనము పెట్టుకునే పేరేమిటి అనంటే మంచి సమరయుడు అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటాం. చాలా కాలము నుండి అనేక మంది మంచి సమరయుని కథ అంటూ ఈ చరిత్రను వివరిస్తూ ఉంటారు. అయితే దైవజనులు బైబిల్ మిషను దేవుడు బయలుపరచగా అందుకున్నటువంటి దేవదాసయ్య గారు ఈ వాక్యానికి ఒక పేరు పెట్టి దీనిని మరి ఒక విధముగా వివరించారు. దయానిధి అయిన సమరయుడు అని. దయానిధి అయిన సమరయుడు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన దయను మానవులమైన మనము ఎలా పొందుకున్నామో ఈ చరిత్రలో మనము గ్రహించవచ్చు. ఇప్పుడు మనము చదివినటువంటి వాక్య భాగమునకు దయానిధి అయిన సమరయుడు అని దైవజనులు పేరు పెట్టారు. డెన్మార్క్ దేశంలో కోపెన్ హ్యాగన్ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. అది డెన్మార్క్ దేశానికి ముఖ్య పట్టణం అన్నమాట. అయితే అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి ఉంటుంది. ఆ హాస్పిటల్కి మరి పెద్ద గేటు ఒకటి ఉంటుంది. గేటులో నుండి లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద విగ్రహము కనబడుతుంది. ఆ విగ్రహము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పరిచర్య చేస్తున్నట్లుగా, గాయపడినటువంటి వ్యక్తికి, పడి ఉన్నటువంటి వ్యక్తికి పరిచర్య చేస్తున్నట్లుగా ఆ విగ్రహము మనకు కనబడుతుంది. అదే ఈ మంచి సమరయుని మరి విగ్రహము, లేక దయానిధి అయినటువంటి ఈ సమరయుని యొక్క విగ్రహము. దేవుని బిడ్డలారా, అతని ఒడిలో పరిచర్య పొందుతున్నటువంటి వ్యక్తి దొంగల చేత గాయపరచబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ హాస్పిటల్లో ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇలాంటి దయగలిగినటువంటి విధానములో రోగి ఎడల మా మనస్సును కనపరచచ్చు. ఆ సమరయుడు గాయపడినటువంటి ఆ వ్యక్తిని ఎలాగున పరిచర్య చేసి బాగుపరిచాడో, అలాగే మేము కూడా రోగులైన వారికి పరిచర్య చేసి బాగు చేయుటకే ఈ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాము అన్నట్లుగా ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. సరే, మరి ఈ కథలో, లేక యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఈ కథలో మన చరిత్ర కూడా కనబడుతూ ఉంది. వింటున్న నీ కథ ఇందులోనే ఉంది, చెబుతున్నటువంటి నా కథ కూడా ఇందులోనే ఉంది. మరొక మాటలో చెప్పుకోవాలంటే, ప్రతి పాపి యొక్క కథ ఈ దయానిధి అయినటువంటి సమరయుని చరిత్రలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, 30వ వచనంలో మనం చూస్తే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. సాధారణముగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తే, మనము యాత్రికులము, ప్రయాణికులము అనేటువంటి వాక్యం మనము చూడగలము. నిజమే, యాత్రికులమే, మనం ప్రయాణములో ఉన్నాము. ఈ లోకములో మన జీవితమే ఒక ప్రయాణము. ఈ జీవిత ప్రయాణములో ఎటు నుండి నువ్వు ఎటు వెళుతున్నావో నీకు నీవుగా పరిశీలన చేసుకోవలసిన బాధ్యత ఉంది. మనము ఆదికాండములో హాగరు చరిత్రలో మనం చూచినప్పుడు, ఆమె అబ్రహాము ఇంటి నుండి
ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి అరణ్యములో ప్రయాణం చేస్తుంటే దేవదూత వచ్చి ఒక ప్రశ్న వేస్తారు. ఏమనంటే, హాగరు, శారయి దాసివైన హాగరు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నిస్తారు. నీ ప్రయాణ ప్రారంభము ఎక్కడ, నీ ముగింపు ఎక్కడికి, నువ్వు ఎక్కడికి బయలుదేరావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనే ప్రశ్న వేశారు దేవదూత. నిజమే, అసలు మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికని బయలుదేరాము, ఎటు మన ప్రయాణం సాగుతుంది అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. చాలా మంది ఎక్కడి నుండి వచ్చారు అనే సంగతి తెలుసుకోలేరు, ఎక్కడికి ప్రయాణమై వెళుతున్నారు లేక ఎక్కడికి మీ జీవితం కొనసాగుతుంది అనే సంగతిని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేస్తే దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. మనిషి ఎప్పుడైతే పాపము చేస్తాడో అప్పుడే నరకపు మార్గములో ప్రయాణం చేస్తున్నాడు అని అన్నారు, లేక నరకపు మార్గములో అడుగు పెట్టాడు అన్నారు. గనుక నిజమే, ఈ లోకములో పాపము చేయనటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఏదో ఒక విధమైనటువంటి పాపము ప్రతి వ్యక్తిలోనూ కనబడుతూనే ఉంది. కాబట్టి పాపి అయిన వ్యక్తి పాపపు మార్గములో ఉన్నాడు గనుక నరకపు మార్గములో ప్రవేశించాడు. నరకానికి పోయేటువంటి మార్గమందు ప్రయాణం చేస్తున్నాడు మానవుడు. అందుకే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు అన్నారు. దేవుడు మానవులను కలుగ చేసినప్పుడు పరిశుద్ధంగానే కలుగ చేస్తారు. తల్లి గర్భములో జన్మింప చేసినప్పుడు పరిశుద్ధంగానే జన్మింప చేస్తారు. దేవుడు మంచిగానే జన్మింప చేస్తారు. అంటే జన్మతః పాపం అనేది ఉంటుంది, అది జన్మ పాపం అంటారు. అది స్వతహా తాను చేసుకున్నది కాదు, తల్లిదండ్రుల కలయికల వలన కలిగినటువంటి పాపం అది. కాబట్టి ఆ పాపం వేరు. అయితే దేవుడు ఈ లోకములో జన్మింప చేసినప్పుడు మానవుడు పవిత్రముగానే జన్మిస్తున్నాడు, లేక మంచి మనసుతోనే జన్మిస్తున్నాడు, శ్రేష్టమైన హృదయంతోనే జన్మిస్తున్నాడు. కాకపోతే తాను జీవితం గడిచే కొలది దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు రాస్తారు, అలాగే యెషయా ప్రవక్త కూడా రాస్తారు, మనమందరము త్రోవ తప్పి గొర్రెల వలె మరి తిరుగుతున్నామని, మనలో ప్రతి త్రోవకు తొలగిపడి వాక్యములో రాయబడింది. కనుక మన మార్గము ఎలా ఉంది అని అంటే, యెరూషలేము నుండి యెరికోకు. యెరూషలేము పరిశుద్ధ పట్టణము, యెరికో పాపపు పట్టణము. అంటే పరిశుద్ధతలో నుండి పాపములోనికి నీ ప్రయాణం సాగుతుంది. నీతి మత్వము నుండి అనీతి పరమైనటువంటి పరిస్థితుల్లోనికి నీ జీవితం కొనసాగుతూ ఉంది. గనుక దేవుని బిడ్డలారా, అందుకే మానవులు ఎన్నో దెబ్బలు తినవలసి వస్తూ ఉంది. మొట్టమొదటిగా మన కథ కనబడుతుంది ఈ కథలో. రెండవదిగా దుర్మార్గుల కథ కూడా కనబడుతుంది, అదే సాతాను యొక్క కథ. ఈ బాటసారి లేక ఈ ప్రయాణమై వెళుచున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు అని రాయబడింది. ఇతడు ప్రయాణము చేసే విధానమే దిగిపోయే ప్రయాణం, ఎక్కి వెళ్ళే ప్రయాణం కాదు ఇది. కనుక నీవు పరిశుద్ధతలోనికి ఎక్కి వెళుతున్నావా లేక పాపపు జీవితానికి దిగజారిపోతున్నావా ఆలోచించుకోవలసిన బాధ్యత నీకుంది. ఎందుకంటే అనేక మార్లు సాతాను మనల్ని గాయపరుస్తున్నాడు.
అనేక మార్లు సాతాను మనల్ని దోచుకుంటున్నాడు. మనలో ఉన్న నీతి, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న ఆత్మీయతను దోచుకుంటున్నాడు వాడు. మన పరిశుద్ధతను వాడు దోచుకుంటున్నాడు. పాపపు జీవితానికి మనల్ని దిగజారుస్తున్నాడు. ఎన్నో మార్లు అనేక విధాల గాయాలు మనం పొందుతూ ఉన్నాము. అనేక విధాలుగా మనము గాయపరచబడుతున్నాము. శారీరకమైన గాయాలు వేరు, ఆత్మీయమైన గాయాలు వేరు. మనస్సునందు గాయాలు పొందేవారున్నారు, హృదయమందు గాయాలు పొందేవారున్నారు, శారీరకంగా కూడా గాయాలు పొందుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానములో రెండవదిగా దుర్మార్గుల కథ కనబడుతుంది. అదే సాతాను యొక్క కథ. ఇలా దిగి వెళ్ళిపోయే వారి మీద సాతాను కన్నుంటుంది. ఇలా పాపపు జీవితంలోనికి దిగజారిపోయే వారి మీద సాతాను దృష్టి ఉంటుంది. సాతాను మనలను అనేక విధాలుగా గాయపరుస్తూ ఉంటాడు. మూడవదిగా సహాయము చేయలేని వారి కథ. ఇక్కడ మనము చూసినప్పుడు మరి అతడు కొర ప్రాణముతో పడి ఉన్నప్పుడు మొట్టమొదట ఒక యాజకుడు వచ్చాడట, దారిని ప్రక్కబడి వెళ్ళిపోయాడు. రెండవదిగా లేవీయుడు ఒకడు వచ్చాడట, అతను కూడా ప్రక్కబడి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, వారిరువురు ప్రక్కబడి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు వచ్చాడు. అతని ఎడల జాలిపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యాజకుడు, లేవీయుడు సహాయపడలేదు, ప్రక్కబడి వెళ్ళిపోయారు. కనుక సహాయము చేయలేని వారి కథ కూడా ఇక్కడ ఇందులో ఉంది. ఇక నాలుగవదిగా మనం చూస్తే సమరయుని కథ కనబడుతుంది. ఈ సమరయుడే యేసుక్రీస్తు ప్రభువారు. సమరయుని కథలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర ఇమిడి ఉన్నది. తరువాత ఐదవదిగా మనం చూస్తే ఆసుపత్రి కథ కనబడుతుంది, హాస్పిటల్ కథ కనబడుతుంది. ఆరవదిగా సంఘము యొక్క కథ కూడా కనబడుతుంది. 7 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కథ కనబడుతుంది ఈ చరిత్రలో. అయితే క్లుప్తంగా మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. వాక్యములో మనం గమనించినట్లయితే మనము పాపులమై ఉన్నాం. పరిశుద్ధ జీవితము నుండి పాపపు జీవితానికి అనేక మంది దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి అందువలన అనేక విధాలుగా పడిపోతూ ఉన్నారు, లేవలేకపోతూ ఉన్నారు. పడిపోయిన వారుగా అనేక మంది ఉంటున్నారు. పాపములో పడిపోతున్నారు, శ్రమలలో పడిపోతున్నారు, శోధనలలో పడిపోతూ ఉన్నారు. పడిపోవడమే తప్ప చాలా మంది లేవలేని స్థితిలో ఉంటున్నారు. గనుక దేవుని బిడ్డలారా, సాతాను పడిపోయాడు పరిశుద్ధత నుండి, మళ్ళా వాడు లేవలేదు. మానవులు కూడా చాలా మంది పడిపోతున్నారు, లేవలేకపోతున్నారు. ఎందుకనంటే దుర్మార్గుడైనటువంటి సాతాను ఎన్నో విధాలుగా మనలను కొట్టి కొర ప్రాణంతో విడిచిపెడుతున్నాడు. కొడుతున్నాడు మనల్ని, వాడు అనేక విధాలుగా గాయపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో లోకములో ఎవ్వరూ మనకు సహాయము చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రక్కబడి వెళ్ళిపోవడమే,
పాపము నుండి మనల్ని తప్పించేవారు ఎవరున్నారు? శాపగ్రస్తమైన జీవితము నుండి మనల్ని విడిపించేవారు ఎవరున్నారు? భయంకరమైనటువంటి కీడుల నుండి, దుస్థితి నుండి మనల్ని విమోచించగలిగిన వారు ఎవరున్నారు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు చూచినా ఎవరు మనల్ని విడిపించే స్థితిలో లేరు. అందుకే మహారాజు అయినటువంటి దావీదు అంటారు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఈ సహాయము చేయలేనిటువంటి వారు అతనికి ఎలాగున తారసపడ్డారో అలాగే మన జీవితంలో కూడా ఎవరు సహాయము చేయలేని స్థితిలో ఉండవచ్చు. ఒకవేళ ఎవరు నీకు సహాయపడలేకపోవచ్చు, ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, ఎవరు నీ మీద జాలి చూపకపోవచ్చు, ఎవరు నీ ఎడల ప్రేమ కనుపరచకపోవచ్చు, నిన్ను నీ శ్రమలోనే విడిచిపెట్టి ప్రక్కబడిపోవచ్చు చాలా మంది. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడును విడువనట్టి యేసు కావలే, ఎన్నడును విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ విడువనట్టి యేసు కావాలని దైవజనులు పాడుకున్నారు. నిజమే, యాజకుడైనా లేవీయుడైనా ప్రక్కబడిపోయారు. ఎవరు కూడా అతని వైపు చూడలేదు, చూచినా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు జాలి చూపలేదు, ఎవరు ప్రేమ చూపలేదు, ఎవరు దరికి రాలేదు. అయ్యో అన్నవారు కూడా లేరు. ఒకవేళ నీ జీవితం కూడా అలాగుంటుందేమో, ఒకవేళ నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుందేమో. ఉంటే బాధపడవలసిన పని లేదు, జాలిపడే దేవుడు ఉన్నారు. ఆ త్రోవను సమరయుడు ప్రయాణమై వెళుతున్నాడట. ప్రయాణమై వెళ్ళుచున్నటువంటి సమరయుడు, దేవుని బిడ్డలారా, ఈ సమరయుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురు వ్యక్తుల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఒకరు యాజకులు, ఇంకొకరు లేవీయుడు, ఇంకొకరు సమరయుడు. యాజకుడు దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవాలయములో పరిశుద్ధ సేవ చేసేటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు. దేవుడు ప్రత్యేకముగా తన మందిరపు సేవ కొరకు ఎంచుకున్నవాడు యాజకుడు. రెండవదిగా లేవీయుడు. ఇతడు కూడా యాజకుడు లేవీయులలో నుండే వస్తాడు. లేవీయుడు కూడా పరిశుద్ధ జనాంగముగా, పవిత్రమైన జనాంగముగా ప్రత్యేకింపబడినవాడు. దేవుని సేవ చేయటంలో ప్రయాస పడవలసిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా మనుషులకును దేవునికి మధ్యవర్తులై ఉన్నారు. యాజకుడు మనుషులకు దేవునికి మధ్యవర్తి. మనుషుని యొక్క పాపస్థితిని, మనుషుని యొక్క స్థితిగతులను దేవునికి తెలియపరచవలసినటువంటి బాధ్యత కలిగిన వాడు యాజకుడు. దైవాశీర్వాదములు ప్రజలకు అందించవలసిన వాడు యాజకుడు. దేవుని మందిరపు పరిచర్యలో భారము వహించవలసిన వాడు లేవీయుడు.
అయితే ఇంతటి ప్రత్యేకమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ, కానీ ప్రక్కబడిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, సమరయుడు మాత్రము మరి చెప్పుకోవాలంటే సమరయుడు ఆ కాలంలో యూదుల దృష్టికి అంటరానివాడు. ఈ పరిశుద్ధులకు, ఈ పరిశుద్ధ జనాంగానికి అంటరాని వానిగా ఎంచబడిన వాడు సమరయుడు అంటే. కానీ జాలి ఎవరిలో కనబడుతుంది? పరిశుద్ధముగా ప్రత్యేకింపబడిన యాజకుడు, లేవీయుడు అనబడినటువంటి వీరిలో కనబడుతున్న దయ, అంటరాని వాని వలె ఎంచి ప్రక్కనుంచినటువంటి సమరయునిలో కనబడుతున్న ఆ దయ అనంటే సమరయునిలోనే కనబడుతుంది ఆ దయ. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, లోకములో ప్రత్యేకింపబడిన వారి అందరైనా ఉంటే ఉండొచ్చు, మేము పరిశుద్ధులము అనుకున్న వారు ఎంతమంది అయినా ఉంటే ఉండొచ్చు, మేము ప్రత్యేకమైన వారము అని ఎంచుకునే వారు ఎందరైనా ఉంటే ఉండొచ్చు. కానీ తెలియక ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈ దేవుడు ఫలానా వారి అల్పమైన కుటుంబానికి, అల్పమైన కులానికి చెందిన దేవుడు అనేటువంటి భావము చేత ప్రక్కనుంచబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న దయ లోకములో ఎవ్వరిలోనూ మనము చూడలేము. ఘనులైన వారిలో కూడా అలాంటి దయ చూడలేము మనము. గొప్ప గొప్ప వారిలో కూడా ఆ దయ మనం చూడలేము. నన్ను ప్రేమింపమానవరూపమేతిదా నముగా జీవము సిల్వాపై. నన్ను ప్రేమింపమానవరూపమేతిదా నముగా జీవము సిల్వాపై నీచి కన్నా తల్లిదండ్రులా ఎన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నీచి కన్నా తల్లిదండ్రులా ఎన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. కన్న తల్లిదండ్రులు కూడా చూపలేని ప్రేమ, తాబుట్టినటువంటి రక్త సంబంధులైన అన్నదమ్ములైన అక్క చెల్లెండ్రైనా చూపలేని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారిలో మనము చూడగలం. గనుక దేవుని బిడ్డలారా, దయానిధి అయిన సమరయుడు అని దైవజనులు ఎందుకు పేరు పెట్టారంటే, జాలిపడడం వేరు, దయ చూపడం వేరు. జాలిపడడం అనేది ఒక వ్యక్తి, ఇప్పుడు ఈ వ్యక్తే గాయాలతో పడున్నాడు, అయ్యో ఎంత పని, అయ్యో ఎన్ని దెబ్బలు తగులున్నాడు, అయ్యయ్యో అనుకుంటూ వెళ్ళిపోవడం జాలి. అయితే దయ చూపించడం అంటే అయ్యయ్యో అనుకుంటూ వెళ్ళిపోలేడు దయ చూపేవాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళతాడు. కాబట్టి సమరయుడు ఏం చేశాడు అని అంటే, మొట్టమొదటిగా మనము చూచినప్పుడు
34వ వచనములో మనం గమనిస్తే అతనిని చూచి, కొంతమంది చూచినా గాని చూడనట్టు వెళ్ళిపోతుంటారు శ్రమలో ఉన్న వారిని. ఒకవేళ చూచినట్టుగా తెలిస్తే సహాయపడవలసి వస్తుందేమో అనుకుంటారు. కానీ ఈయన చూచాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఎలాంటి శ్రమలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూచినప్పుడు దేవుడు చూస్తున్నాడు. నేను చూచాను అని దేవుడు చెబుతున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వల్ల కలుగుతున్నటువంటి శ్రమలలో మొరపెడుతుంటే ఆ శ్రమలో ఉన్న వారిని దేవుడు చూచాను అంటున్నారు. యోసేపు గారు నిద్రించే ముందు ఐగుప్తు దేశములో ఇక చనిపోతున్న సందర్భములో తన సహోదరులందరినీ ఎదురుగా నిలవబెట్టుకుని మాట్లాడే మాటల్లో యోసేపు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు అంటారు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చూచేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చూస్తారు ఆయన. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చూస్తున్నారు ఆయన. నువ్వు పాపములో ఉన్నా చూస్తున్నారు, నువ్వు పరిశుద్ధతలో ఉన్నా చూస్తున్నారు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా చూస్తున్నారు, నువ్వు అనారోగ్యంగా ఉన్నా చూస్తున్నారు, నువ్వు సంతోషముగా ఉన్నా చూస్తున్నారు, నువ్వు దుఃఖములో ఉన్నా చూస్తున్నారు ఆయన. చాలా వరకు ఇప్పుడు మనం గమనిస్తే ఇలా చూసినటువంటి ఈయన ఏం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా, అతని మీద జాలిపడి అంటున్నారు. దేవుడు చూడగానే, వ్యక్తులను చూడగానే జాలిపడే దేవుడు. దైవజనులు పాటలో రాశారు, జబ్బు చేత బాధనుందు జనుని చూడ జాలి నీకు, జబ్బు చేత బాధనుందు జనుని చూడ జాలి నీకు, రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. జబ్బు చేత బాధనుందు జనుని చూడ జాలి నీకు అని. కాబట్టి మన దేవుడు జాలిపడే దేవుడు. శ్రమలో ఉన్న వారిని పట్టించుకోకుండా విడిచిపెట్టేవాడు కాదు. ఇక 3వ సంగతి ఏమిటి అని అంటే, అతనట దగ్గరకు పోయి అనే వాక్యంలో మనం చూస్తున్నాము. దగ్గరకు పోయి, నిజమే, దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగజేసినప్పుడు మానవునికి ఎంత మేలు కలిగి చేశాను అని సంతోషించారు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నది పరలోకములోనైనా కానీ మనకు అవసరమైనవన్నీ కూడా ఈ భూమి మీద ఏర్పాటు చేసేసారు ఆయన. కాబట్టి అన్నీ ఇస్తున్నారు ఆయన. ఇప్పటికీ నువ్వు ప్రార్థిస్తుంటే పరమ నుండి నీకు అవసరమైనవన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. అయితే దేవుని ప్రేమ దూరము నుండి సహాయపడడంలో తృప్తి పడలేదు. అందుకే అక్కడి నుండి చూచి జాలిపడి అంతటితో సరిపెట్టకుండా అతడు ఎలాగ దగ్గరికి వెళ్ళాడో, అలాగే మరి పరలోకము నుండి ఈ భూలోకములో ఉన్నటువంటి మానవులమైన మన దగ్గరకు ఆయన రావడానికి మరి మానవునిగా ఈ లోకమునకు రావడం జరిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు ఆయన. అందుకే దైవజనులు మరొక పాటలో స్వస్థత కీర్తనలో రాస్తూ, ఎందుకింత చింత నొందెదవు
వైద్యుడు లేనట్టు ఎందుకింత చింతనొందెదవు, అందిపోచుకొన్నటి హృదయము, అందిపోచుకొన్నటి హృదయము, నందునంతట నలుముకొని ఉన్నాడు, ఎందుకింత చింతనొందెదవు. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు. ఓ అనారోగ్యవంతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, జబ్బులో పడి ఉన్నవాడా, రోగముతో అలమటిస్తున్న వారులారా, ఎందుకెంత చింత నీకు? ఆయన ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడా ఏమి? నీకు అందిపుచ్చుకున్నంత సమీపముగా ఉన్నాడు, నీ హృదయములోనే అలుముకున్నాడు, నీ చుట్టూ ఆయన అలుముకుని ఉన్నాడు. కాబట్టి ఈ బలహీనుడిని చూడగానే దగ్గరికి వెళ్ళాలనిపించింది ఆ దయామయుడైనటువంటి సమరయునికి, ఆ దయానిధి అయిన సమరయునికి. దేవుని బిడ్డలారా, మన ప్రభువు మన దగ్గరకు వచ్చారు. ఎందుకో తెలుసా? నిన్ను చూసారు ఆయన, నీ మీద జాలి చూపిస్తున్నారు ఆయన మన దగ్గరకు వచ్చారు. కాబట్టి దగ్గరకు వచ్చినటువంటి ఆయన చూడండి, యోహాను సువార్త 5:5 38 సంవత్సరాల నుంచి బేతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి రోగి ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ప్రభువే అతని దగ్గరికి వచ్చారు. అలాగే మన దగ్గరకు ప్రభు వస్తూ ఉన్నారు. తర్వాత మరొక విషయం ఏమిటి అని అంటే, గాయాలు కట్టాడట. ఎలా కట్టాడు? నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి అని మనం చూస్తున్నాం. నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టాడు. యెషయా గ్రంథం 53:5 చూస్తే, మన గాయములు కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అతని స్వస్థతకు 2 ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాము. ఒకటి మరి నూనె, రెండవది ద్రాక్షారసము. నూనె, ద్రాక్షారసము. నూనె పరిశుద్ధాత్మకు సూచన, ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు సూచన. కాబట్టి పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచే పని మీద ఆయన సంచరిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను బాగు చేసే పని మీద ఉన్నారు ఆయన. కాబట్టి తైలమును లేక నూనెను పోస్తాడట, రెండవదిగా ద్రాక్షారసము పోస్తాడట ఆ గాయాల మీద. అతని గాయాలు కడుతున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే మన పాపాలను కడగగలిగినది, మన రోగాలను కూడా కడగగలిగినది ఆయన రక్తమే. పాప క్షమాపణ ఇవ్వగలిగింది ఆయన రక్తము, మన రోగాలను నయము చేయగలిగినది ఆయన రక్తము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనను స్వస్థపరచువారై ఉన్నారు ఆయన. యెషయా ప్రవక్త 1 వ్రాస్తూ మానవుని యొక్క స్థితిని గూర్చి తెలియపరుస్తూ ఉన్నారు ఆయన. ఏ ఒక్కరికి స్వస్థత కొంచెమైనను లేదని, నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదని, పచ్చి పుండ్లతో మానవుడున్నాడని, గాయాలతో మానవుడున్నాడని, పిండబడని గాయాలతో, మెత్తని చేయబడిన గాయాలతో ఉన్నాడని
ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో పిండబడని గాయాలున్నాయేమో. ఒక వ్యక్తికి పుండు పుట్టినప్పుడు అది పిండబడకపోతే సలుపు పోటు రేయింబగళ్ళు స్థిమితము లేకుండా ఉంటాడు. పిండబడితే ఆ చెడు రక్తము, ఆ చీమంతా పోయి నెమ్మది పొందుతాడు. మెత్తన చేయబడకపోతే గాయం బిగుసుకుపోయి చర్మము చిట్లిపోతూ చాలా వ్యాధులు చెందుతాడు. అయితే మెత్తన చేయబడాలన్నా, మరి పిండబడాలన్నా ఈ నూనె, ద్రాక్షారసము అవసరము. కాబట్టి ప్రార్థించి అడగండి, ప్రభువా నీ రక్తము నాపై ప్రోక్షించండి, ప్రభువా నీ ఆత్మని నూనెను నా యందు ఉంచండి అని అడగండి. ఆయన రక్తమే మనల్ని స్వస్థపరచగలిగింది, పాపము నుండి విమోచించగలిగింది, రోగము నుండి మనల్ని బాగు చేయగలిగింది. పరిశుద్ధాత్ముడే మనకు సహాయకుడై ఉన్నారు, మన హృదయాన్ని మెత్తన చేయగలిగిన వాడు. ఎందుకనంటే శరీరానికే కాదు గాయము, ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా హృదయము ఘోరమైన వ్యాధి గలది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి హృదయములో ఘోరమైన వ్యాధి ఉంది. ఈ హృదయములో ఉన్న ఘోరమైన వ్యాధిని స్వస్థపరచాలి అనంటే క్రీస్తు రక్తము, క్రీస్తు యొక్క ఆత్మ మనకెంతైనా అవసరమని గ్రహించాలి. గాయాలు కట్టి తరువాత చేసిన పని ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, తన వాహనము మీదకి ఎక్కించాడు అన్నారు. నేను అంటాను, వాహనం మీదకి ఎక్కించాలంటే మొదట నేల మీద పడున్న వాణిని లేవనెత్తాలి. మన దేవుడు మనను ఏ స్థితిలో పడున్నా లేవనెత్తగలిగిన వాడు. ఏ పరిస్థితుల్లో నుండైనా నిన్ను లేవనెత్తగల శక్తి ఆయనకు ఉంది. లేవనెత్తేటువంటి బలాఢ్యుడు ఆయనే. సాతాను పని ఏమిటంటే పడగొట్టడం. దోచుకున్న దొంగలు పడేశారు అతన్ని, కానీ ఇతను లేవనెత్తుతున్నాడు. అలాగే పడగొట్టడం సాతాను పని అయితే, నిన్ను లేవనెత్తడము యేసుక్రీస్తు ప్రభువారి పని. శరచ్ఛాదనలో దైవజనుల దేవుడు సాతాను ఎదిరింపు పుస్తకంలో దైవజనుడు దేవుడు రాస్తారు ఏమనంటే, పడగొట్టేవాడా నీకు అనంతకాల నాశనము అంటూ సాతాను ఎదిరించారు. పట్టుకునే ప్రభువా నీకు అనంతకాల స్తోత్రం అంటూ దేవుని స్తుతించారు. కాబట్టి పడగొట్టేవాడు సాతానుడైతే, పట్టుకునేవాడు, పైకి లేవనెత్తేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడున్నా నిన్ను లేవనెత్తగలిగిన వాడు. కాబట్టి చాలా మంది ఆర్థికంగా పడిపోయి లేవలేని స్థితిలో ఉంటున్నారు. దీన దరిద్రులుగానే ఉండిపోతూ ఉన్నారు. చాలా మంది మరి వ్యాపారాల్లో కృంగిపోతూ పడిపోతున్నారు. సంసార జీవితంలో పడిపోతున్నారు. పరిశుద్ధ జీవితంలో, భక్తి జీవితంలో పడిపోతున్నారు. అలా పడిపోయినటువంటి వారు ఆయన దయ సంపాదించుకోగలిగితే, ఆయన జాలిని పొందుకోగలిగితే ఆయనే లేవనెత్తువాడై ఉన్నారు. లేవదీసి మరి ఆయన తాను ఏ గార్ధవం మీద వచ్చాడో ఆ గార్ధవం మీదకి ఎక్కించాడట అతన్ని. కాబట్టి దావీదు అంటారు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నీవు నన్ను ఎక్కించు,
నేను నిన్ను స్తుతిస్తాను అంటారు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంచడం దేవునికి ఇష్టం ఉండదు. నిన్ను ఎక్కిస్తారు, ఆయన ఉన్నతమైన స్థలాలకు నిన్ను ఎక్కిస్తారు, ఉత్తమమైన స్థలాలకు నిన్ను ఎక్కిస్తారు, ఉన్నతమైన స్థితిగతులకు నిన్ను తీసుకుని వెళతారు ఆయన. కాబట్టి ఎక్కించాడట. తర్వాత ఏం చేశాడు అని అంటే, పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకోళ్ల వాని ఇంటికి తీసుకెళ్ళాడు. మొదటిది చూశాడు, రెండవది దిగాడు, మూడవది దగ్గరకు వచ్చాడు, నాలుగవది గాయాలు కట్టాడు, ఐదవది లేవదీసి ఎక్కించాడు, ఆరవది పూటకోళ్ల వాని ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుడు నిన్ను నీ సంరక్షణ కొరకు, నీ క్షేమము కొరకు, నీ ఆదరణ కొరకు, నీ భద్రత కొరకు నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా? పూటకోళ్ల వాని ఇల్లు అంటే దేవుని సంఘము. అది ఏ సంఘమైనా కావచ్చు, ఏ మిషన్ అయినా కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు. ఫలానా మిషన్ అని ఏమీ లేదు, ఫలానా సంస్థ అని ఏమీ లేదు. క్రీస్తు ప్రభువారి పేరట ఏ సంఘమైనా సరే, ఓ విశ్వాసి, నీవు సంఘములో ఉంటేనే నీవు క్షేమము. దేవుడు నిన్ను సంఘములోనికి ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, నీ భద్రత కొరకు తీసుకుని వచ్చాడు. నీకు సరి అయిన పరిచర్య అక్కడే జరుగుతుంది. పడి ఉన్న చోట రోడ్డు మీద పరిచర్య జరగడం కష్టము, కొంతవరకే చేస్తాడు. మిగిలిన పరిచర్య అంతా పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని వెళ్ళి రాత్రి తెల్లవారులు కూడా అతన్ని అక్కడే ఉంచి అతనికి కావలసిన పరిచర్య చేస్తాడట. రాత్రి అంతా నిద్రపోలేదు ఈ సమరయుడు. సాధారణముగా కలిగిన గాయాలు, కలిగిన రోగాలు రాత్రి వేళల్లోనే ఎక్కువ బాధ పెడుతుంటాయి. కనుక కొన్ని సమయాల్లో దెబ్బ తగిలినప్పుడు బాధ తెలియదు, కానీ మరుసటి రోజుకి లేక రాత్రికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇతడు గాయపడినప్పుడు కలిగే బాధ కంటే ఆ రాత్రి ఎక్కువ బాధ ఉంటుందని ఆ సమరయునికి తెలుసు. కనుక తీసుకొచ్చి అప్పగించేసి వెళ్ళిపోలేదు. ఆ రాత్రి తెల్లవారులు అతనితోనే ఉన్నాడట. దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నటువంటి దీపవృక్షము దగ్గర ఒక పరిచర్య చేయమని యాజకునికి దేవుడు బాధ్యత అప్పగించాలి. ఏంటో తెలుసా బాధ్యత? దీపాలు, ప్రదీపములను వెలిగించి సాయంకాలం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు, రాత్రి తెల్లవార్లు యాజకుడు ఏం చేయాలట? దీపములు సవరించచ్చు, వాటిని కాపాడచ్చు, ఉదయం కాలం వరకు కూడా దాని దగ్గరే ఉండాలి అన్నాడు. కాబట్టి ఆ దీపవృక్షములోని దీపాలు, దీపవృక్షం అనగా దేవుని సంఘము, దీపవృక్షములోని దీపాలు మీరే. దేవుని బిడ్డలారా, యాజకుడు ఆ దీపాలు వెలుగుతూ ఉండాలంటే రాత్రి తెల్లవారులు వాటికి పరిచర్య చేయాలి. ఒత్తి తగ్గిపోతుంటే దాన్ని ఎగదోయాలి. ఒకవేళ అది బొగ్గుగాని కడుతుంటే, మాడిపోతున్నట్టు అనిపిస్తుంటే, దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దానికి అవత్తి కత్తిరించాలి, సవరిస్తూ ఉండాలి, నూనె పోస్తూ ఉండాలి, దీపం ఆరిపోకుండా చూస్తూ ఉండాలి. కనుక అలాగునా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతో పరిచర్య చేశారు. ఈ సమరయుడు రాత్రి తెల్లవారులు ఇక్కడే ఉన్నట్టుగా మన జీవితకాలమే ఒక రాత్రి కాలం లాంటిది. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో ఉండి
ఈ చీకటి లోకములో ఉండి, పాపపు లోకములో ఉండి మన కొరకు ఎంతో పరిచర్య చేశారు ఆయన. ఇప్పటికీ సంఘములో అంతరంగముగా ఆయన మన కొరకు పరిచర్య చేస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి మరి పూటకోళ్ల వారి ఇంటి దగ్గర అతనికి పరిచర్య జరిగించినట్లుగా నువ్వు సంఘములో ఉంటేనే నీకు పరిచర్య జరుగుతూ ఉంటుంది, భద్రత కలుగుతూ ఉంటుంది, క్షేమం కలుగుతూ ఉంటుంది, ఆదరణ కలుగుతూ ఉంటుంది, ఓదార్పు కలుగుతూ ఉంటుంది. తర్వాత 7వదిగా మనం చూస్తే నేను మరలా తిరిగి వస్తాను. మర్నాడు బయలుదేరినప్పుడు అంటున్నాడట, 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, పూటకోళ్ల వాడంటే ఎవరో కాదు, దేవుని సేవకుడే. దేవుని సేవకునికి 2 దేనారాలు దేవుడిచ్చారు. ఆ 2 దేనారాలు అప్పగించంటున్నారు. ఇదిగో ఇతని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంటున్నారు. ఓ విశ్వాసి, నీ యొక్క బాధ్యత, ఆయన చేయవలసిన మరి పరిచర్య ఆయన చేశారు. నీ కొరకు కార్చవలసిన రక్తము కార్చారు, ఆయన ఇవ్వవలసిన ఆత్మ నీకు ఇచ్చారు, ఆయన చేయవలసిన పరిచర్య నీకు చేశారు. అంతటితో సరిపెట్టకుండా దైవ సేవకులకు నీ బాధ్యతను అప్పగించారు, సంఘానికి నీ బాధ్యతను అప్పగించారు. కాబట్టి అప్పగించి ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే 2 దేనారాలు ఇచ్చి అంటున్నారట, మరి ఇతని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా, 2 దేనారాలు ఇచ్చి ఈ పూటకోళ్ల వారితో ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఇంకా ఏమైనా అధికంగా ఖర్చు పెడితే ఇతన్ని పరామర్శించు, ఇతనికి కావలసిన పరిచర్య చెయ్యి, ఇతనికి ఏమైనా అవసరమైతే ఖర్చు పెట్టు, నువ్వు ఇది ఖర్చు పెట్టు, ఇవి కాకుండా అదనంగా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు వాటిని నీకు ఇస్తాను అన్నా. ఏంటి మీ కొరకు మేము ఖర్చు పెట్టవలసింది? 1 బాప్తిస్మము, 2 సంస్కారపు విందు. ఈ 2 ధ్యానారాలు మీ కొరకు ప్రార్థించి మిమ్మల్ని రక్షణలోనికి నడిపించి మీకు బాప్తిస్మం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. బాప్తిస్మం పొందినటువంటి మీకు సంస్కారపు విందు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఈ 2 ధ్యానారాలు మా దగ్గర ఉన్నాయి మీ కొరకు ఖర్చు పెట్టడానికి. అయితే ఇంకా ఏమైనా అదనంగా ఖర్చు పెడితే సభలు పెట్టండి అని ప్రభు చెప్పలేదు, ఉపవాస కూటాలు పెట్టండి అని ప్రభు చెప్పలేదు, మందిరాలు మరి బలంగా ఘనంగా కట్టండి అని ప్రభు చెప్పలేదు. అయినప్పటికీ కొన్ని ఆత్మల రక్షణ కొరకు సభలు పెట్టాలి, ఆత్మల రక్షణ కొరకు ఉపవాస కూటాలు జరిగించాలి, ఆయనను ఆరాధింప చేయడానికి అందరం కూడుకోవడానికి మందిరాలు కట్టాలి, అనేకుల స్వస్థత కొరకు దేవుని బిడ్డలారా స్వస్థశాలలు కూడా ఏర్పాటు చేయాలి. అదనపు ఖర్చులు మాకు. కానీ ప్రభు అంటున్నారు, నేను మరలా వచ్చినప్పుడు మీకు తీర్చేస్తానంటున్నాను. దైవ సేవకులైన వారు ఏమి చేసినా ఆత్మల రక్షణ కార్యం కొరకు, మీ క్షేమం కొరకు, మీ మేలు కొరకు, మీ స్వస్థత కొరకు, మీ ఆదరణ కొరకు, ఈ బాప్తిస్మము సంస్కార విధి కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇంకా అదనపు కార్యక్రమాలు ఏమి చేసినా దేవుడు మాకు బాకీ పడ్డు, దాని ప్రతిఫలం దేవుడు మాకు ఇస్తూనే ఉంటారు. కాబట్టి మరి మరలా వచ్చినప్పుడు ఇస్తాను అన్నారు. దైవ సేవకులముగా మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాము, మాకేంటి అని కూడా మేము అనుకోనవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ మనకు అనుగ్రహించారు. తర్వాత ఆసుపత్రి కదంటే అక్కడ పరిచర్య జరిగింది పూటకోళ్ళ వాని ఇంటిలో.
అలాగే సంఘానికి ఉన్న బాధ్యత ఏంటంటే, ఒక విశ్వాసి క్రొత్తగా సంఘంలోనికి వస్తే ఆ విశ్వాసి ఏ గాయముతో, ఏదో గాయం లేకుండా రారు సంఘంలోనికి, ఏదో ఒక శ్రమ లేకుండా సంఘంలోనికి రారు, ఏదో ఒక బాధ లేకుండా సంఘంలోనికి రారు. అలాంటి వారిని పరామర్శించే బాధ్యత సంఘానికి ఉంది. అలాంటి వారి యోగక్షేమాల కొరకు ప్రార్థించే బాధ్యత సంఘానికి, సంఘ కాపరికి కూడా ఉంది. గనుక సంఘమా, మన పని ఏమిటి, మన బాధ్యత ఏమిటి అని అంటే, వచ్చిన వారిని ఆదరించాలి, వచ్చిన వారిని ఓదార్చాలి, వచ్చిన వారిని ధైర్యపరచాలి, వచ్చిన వారి కొరకు ప్రార్థించాలి, అవసరమైతే వారికి పరిచర్య కూడా చేయాలి. చివరిగా చెప్పే మాట, రెండవ రాకడ కదా అంటే, నేను మరలా వచ్చినప్పుడు అని ఆయన అన్నారు. కాబట్టి మరలా వచ్చినప్పుడు అనే మాట ఆయన వాడారు కనుక తిరిగి మరలా రెండోసారి ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డలారా, తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రతి వారికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదు అని అంటున్నారు ఆయన. గనుక ఆయన జీతము సిద్ధము చేసి తీసుకుని వస్తున్నారు. నీ యొక్క శరీర జీవితంలో ఏం చేస్తావో, ఏం చూసావో, ఏం మాట్లాడావో, ఎలా జీవించావో ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. గనుకనే ఆయన తిరిగి వస్తారన్నారు. గనుక వస్తారనేసరికి మరి ఈ పూటకోళ్ళ వాని ఇల్లు ఎలా ఉండాలి అని అంటే, అతను అప్పగించినటువంటి వానికి ఎంతో ఆదరణగా, సంతోషముగా, ఆరోగ్యంగా ఉండే స్థితిని కలిగించేదిగా ఉండాలి. అప్పుడు వచ్చి వల్ల సంతోషించి అదనపు ఫలాలు ఇస్తాడు, అదనపు సహాయం చేస్తాడు. కాబట్టి సంఘమైనా, సేవకులైనా, వచ్చిన విశ్వాసులైన వారిని ఆదరిస్తూ అనేక ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడినప్పుడు రెండవ రాకడలో మనం అందరం పాల్పొంది తలమందుకోగలమంటే దీవెన, ధన్యత తండ్రి మనలకును ప్రసాదించును గాక. ఆమేన్. కొంత సమయము దైవ ధ్యానంలో గడుపుతాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక.
లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపులమైన మనలను ప్రేమించారు ఆయన, రోగులమైన మనలను ప్రేమించారు ఆయన, బలహీనులమైన మనలను ప్రేమించారు ఆయన. యాజకుడు చూపలేని ప్రేమ, లేవీయుడు చూపలేని ప్రేమ, వారెవరూ చూపని దయ సమరయుడు చూపినట్లుగా, సమరయునికి జాలి కలిగినట్లుగా, ఇదిగో ఆయన పాదాల యొద్ద మోకరించి ఉన్న వారులారా, నీ మీద నా మీద లోకములో ఎవరు దయ చూపించకపోవచ్చు, లోకములో ఎవరు నీ ఎడల జాలి కనుపరచకపోవచ్చు, లోకములో ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ నిన్ను చూచి ప్రక్కబడిపోవచ్చు, ఆయన చూచాడు అని అంటే ప్రక్కబడి పోలేడు. ఆయన అందరిలాగా ప్రక్కబడిపోయేవాడు కాదు ఆయన. వారిద్దరూ అయితే ప్రక్కబడి వెళ్ళిపోయాడు, ఇతను అలాంటి వాడు కాదు. నీ ప్రాణప్రియుడు అలాంటి వాడు కాదు. నీ కొరకు ప్రాణమిచ్చిన నీ ప్రభు అలాంటి వాడు కాదు. నిన్ను చూచి ప్రక్కబడి వెళ్ళిపోయే గుణం ఆయనకి లేదు. నిన్ను చూచి చూడనట్టు ఊరుకునే గుణం ఆయనకి లేదు. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఇదిగో యోసేపు అన్నారు, దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అన్నారు. దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అన్నారు. చూడడానికి వస్తాడు అని చెప్పారు ఆయన. నిర్గమకాండ 3వ అధ్యాయంలో చూడడానికి వస్తాడని అక్కడ చెప్పబడితే, ఇక్కడ మాత్రము నేను దిగి వచ్చాను అంటున్నాడు ఆయన. గనుక హాగరైతే నన్ను చూచుచున్నవాన్ని నేను ఇక్కడ చూచి తిని అంటుంది. యోసేపు అయితే ఇదిగో చూడవస్తాడు ఆయన అంటున్నారు. దేవుడైతే అంటున్నారు నేను చూడవచ్చాను అంటున్నారు, నేను దిగి వచ్చాను అంటున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులను చూడడానికి రావడమే కాదు, సర్వ మానవాళిని చూడడానికి, సర్వ మానవుల యొక్క స్థితిగతులు చూడడానికి నేరుగా మానవునిగానే ఆయన 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చారు. దేవుండే మనమానవుండై యేసు క్రీస్తు వెలసి తిరిగే నాపై చావుంది చావును చంపి జీవించేదు కావునా మనకు మోక్షంబు నమ్మిన ఎడల దేవా దేవుని మ్రొక్కాలండి. ఓ ప్రియులారా దేవారాజుని వల్వా రండి. దేవుడే మన మానవుడై, దేవుడే మనలాంటి మానవుడుగా, మనలాంటి ఒక మనిషిగా మన మధ్య మసలుతూ వచ్చారు ఆయన, మన మధ్య సంచరించారు ఆయన, మనతో నివసించారు ఆయన. కాబట్టి చూసిన ఆయన ఆ గాఢబొమ్మ మీద నుండి దిగినట్లుగా పరలోకము నుండి ఆయన మన యొద్దకు దిగి వచ్చారు ఆయన.
అంతేకాదు దగ్గరికి వచ్చినట్లుగా ఆయన మన దగ్గరికే వచ్చేసాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహాదేవుడు, ఆకాశ మహాకాశాలు అన్నిటికంటే, అన్ని లోకముల కంటే ఉన్నతమైన లోకములో ఉండే దేవుడు, ఎవరినో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేటువంటి వాడై ఉండి కూడా నిన్ను నన్ను ప్రేమించి మన దగ్గరకు వచ్చేసారు, మన చెంతకు వచ్చేసారు ఆయన, మన ఎదురుగా వచ్చేసారు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దిగి వచ్చినటువంటి దేవుడు, చూడవచ్చిన దేవుడు, చూచుచున్న దేవుడు, జాలిపడుచున్న దేవుడు ఆయన నిన్ను ముట్టుకుంటున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి నీకు పరిచర్య చేస్తున్నారా? ఆయన రక్తమే నీ మీద ఒలికిస్తున్నారా? ఆయన ఆత్మతో నిన్ను అభిషేకిస్తున్నారా? ఆయన నూనెందుకు రాయాలంటే గాయం మెత్తన చేయబడాలి. నీ హృదయం కూడా మెత్తన చేయబడాలంటే పరిశుద్ధాత్ముడే పని చేయాలి. నీ హృదయం కరగాలంటే, నీ మనసు కరగాలంటే పరిశుద్ధాత్మనే నూనె నీ మీద ప్రోక్షింపబడాలి. ఆత్మ దేవుడే నీ హృదయాన్ని మెత్తన చేసేవారై ఉన్నారు. నీ మనసును మెత్తన చేసేవారై ఉన్నారు. నీ హృదయం కఠినంగా ఉంటే ఆయన కనికరాన్ని పొందుకోలేవు. నీ మనసు కఠినముగా ఉంటే, బండదేరిపోయి ఉంటే, రాతి వల్లే ఉంటే, చకుముకి రాయి వల్లే ఉంటే ఏమాత్రము ఆయన దయ సంపాదించుకోలేవు. ఆయన వల్ల కలిగే స్వస్థత పొందుకోలేవు నీవు. ఆయన వల్ల కలిగే మేలు పొందుకోలేవు నీవు. అందుకే ఆత్మ అనే నూనె నీ మీద ప్రోక్షించి నీ హృదయాన్ని మెత్తన చేస్తున్నారు ఆయన. ఆయన రక్తమనే ద్రాక్షారసమును ఒలికించి నీ గాయాలు కట్టుచున్నారు ఆయన. నిన్ను తృప్తిపరుస్తున్నారు ఆయన. నిన్ను బలపరుస్తున్నారు ఆయన. నిన్ను ధైర్యపరుస్తున్నారు ఆయన. కాబట్టి అంతటితో సరిపెట్టడం లేదు. ఎల్లప్పుడూ నువ్వు సంఘములో ఉండు. ఇట్టి ఆదరణ ఎప్పుడూ నీవు పొందుతావు. సంఘములో ఉంటే ఎప్పుడూ నీకు స్వస్థత కలుగుతాడు. సంఘములో ఉంటే ఎప్పుడూ నీకు క్షేమం కలుగుతాడు. ఎల్లప్పుడూ నీకు ఆదరణ కలుగుతుందని సంఘములో స్థిరపరుస్తున్నారు. గనుక తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను కరుణించు, నా మీద జాలి నీకుంది నాయన. నువ్వు జాలి పడకపోతే ఈరోజు నేను ఇలా ఉండను. నువ్వు దయ చూపించకపోతే నేను ఇలా ఉండను. నువ్వు కనికరము కనపరచకపోతే నేను ఇలా ఉండలేను తండ్రి. నీ దయ వల్లనే, నీ కనికరము వల్లే, నీ దయాదాక్షిణ్యముల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు అంటూ దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ఒకవేళ ఆ 2 దేనారములు నీ కొరకే ఇచ్చారు ఆయన. అతని కొరకు ఖర్చు పెట్టని పొట్టుగోళ్ళ వానికి అప్పగించారు ఆయన. అతడు తినడానికి కాదు, ఆ వచ్చినటువంటి రోగికి, ఆ బలహీనుడికి ఖర్చు పెట్టడానికి ఇచ్చారు. అలాగే బాప్తిస్మం అనేది నీ కొరకే ఏర్పాటు చేశాడు దేవుడు. సంస్కార బిందె అనేది నీ కొరకే ఏర్పాటు చేశాడు దేవుడు. అది పాదిరి గారి కొరకు కాదు, నీ క్షేమం కొరకు, నీ రక్షణ కొరకు, నీ విమోచన కొరకు, నీ స్వస్థత కొరకు, నీ ఆదరణ కొరకు, నీ ఆత్మీయ బలం కొరకు ఏర్పాటు చేస్తాను. అవి నీ కొరకే ఖర్చు చేయమన్నా. కనుక ఇంకా నీవు బాప్తిస్మం పొందలేకపోతున్నావా? బాప్తిస్మం పొందినా కానీ సంస్కార బిందు నిర్లక్ష్యము చేస్తున్నావా? నీకై ఇచ్చిన ఆ దేనారాలు నీ కొరకు నీవు వాడుకోకపోతే ఏంటి ప్రయోజనము? కాబట్టి రెండవసారి వస్తానన్నప్పుడు 2 దేనారములు ఖర్చు పెట్టావా అంటే, అయ్యా ఖర్చు పెడదామంటే ఖర్చుకు తగినటువంటి వైద్యం ఏమి ఆ వ్యక్తి చేయించుకోవడం లేదు, లేక ఖర్చు పెట్టి తెచ్చిన దాన్ని తినమంటే తినడం లేదు, ఇక నేనేం చేయను అని నెపము ఆ బలహీనుని మీద పూటకోళ్ళవాడు వేస్తే ఆయనకి ఎంత బాధ. అయ్యా నా కొరకని ఖర్చు పెట్టమంటే
నా కొరకు ఖర్చు పెట్టడం లేదయ్యా అని ఆ బలహీనుడే గాని పూటగొళ్ళ వాని మీద నెపం వేస్తే ఆయనకి ఎంత బాధ. కాబట్టి సేవకులముగా మేము గాని విశ్వాసులుగా మీరు గాని నెపాలు వేయించుకునే వారముగా ఉండకూడదు. నేరము కలిగిన వారముగా మనం ఉండకూడదు. దేవుని చేత తప్పు చూపెట్టబడిన వారముగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రార్థించండి, ప్రభువా నీవిచ్చిన వరములు భాగ్యాలు వాడుకునే ధన్యత నాకు ఇవ్వండి. నీవిచ్చిన నైనా భాగ్యములు ఏమైతే ఉన్నవో, నీవిచ్చిన వరములు ఏమైతే ఉన్నవో, నీవిచ్చిన ఫలాలు ఏమైతే ఉన్నవో వాటిని వాడుకునే స్థితి మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. ఆయన సహాయము కోరి మన ప్రార్థనాంశములు ఆయన సన్నిధిలో ఉంచి మనవి చేసుకుందాము. దేవుని బిడ్డలారా, ఇదిగో గత 5 నెలలు దేవుడు మనల్ని కాపాడారు. 5వ నెలంతా ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగాము. అయినప్పటికీ దేవుడు 6వ నెలలో మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టారు. ఈ 6వ నెల చూడకుండా వ్యాధులతో, శ్రమలతో, కష్టాలతో మరణం పొందిన వారందరూ ఉన్నారు. మరి ముఖ్యముగా ఈ కరోనా వ్యాధి వల్ల అనేక లక్షలాది మంది మరణమును రుచి చూచారు. ఈ 6వ నెలలో ప్రవేశించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దేవుడు ఎందుకో మనలను కనికరించారు. దేవుడు ఎందుకో మనలను కటాక్షించారు. దేవుడు ఎందుకో మన ఎడల జాలి చూపించారు. కొర ప్రాణముతో ఉన్నవాడు చచ్చిపోవలసిన వాడే కానీ బ్రతికించినట్లుగా మనము కూడా అలాంటి జబ్బులు వ్యాపిస్తే మన ప్రాంతాలలో, మన గ్రామాలలో, మన గృహాల్లో ఏం చేయగలము? ఎవరికి సాధ్యము తప్పించుకోవడము? గనుక అయినా దేవుడు మనల్ని ఎంతో కృప చూపించి ఈ 6వ మాసములో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవుని స్తుతిందాము, దేవుని కొనియాడుదాము. ప్రవేశపెట్టిన దేవాది దేవుని మహిమపరచుదాము. దేవానికి స్తోత్రములు, వందనాలు అని చెప్పి అందిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రపంచవ్యాప్తముగా ప్రజ్వలించిపోతున్నటువంటి భయంకరమైన జబ్బు కరోనా వ్యాధి. దీనితో ఎంతో మంది గడగడలాడిపోతూ ఉన్నారు. ఇతర దేశాల వారు, మన దేశము, మన రాష్ట్రము, మన జిల్లా కూడా వణికిపోతూ ఉంది. ఇటు పరిస్థితులలో ఆయన పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతి రోగిని మీరు దర్శించండి నాయన. COVID-19 అనే ఈ భయంకరమైనటువంటి జబ్బు ఎందరినో పట్టింది నాయన. కొందరు కోలుకున్నారు, కొందరు మరణించారు, ఇంకా కొందరు కోలుకోవలసిన వారు ఉన్నారు. ఇంకెందరూ ప్రభా ఇంటి వ్యాధి గురవుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు బయటపడుతుంది వాటిలో వచ్చినప్పుడు. ఈ లోపల ఎందరికో అది అంటుకుపోతూ ఉంది నాయన. గనుక దయచేసి గుంటలు, రంధ్రములు కుదిరగట్టుదువు, అంటు వ్యాధులు మమ్మను అంటనియ్యవు అని మాట్లాడి గనుక ప్రభావ ఒక్కొక్కరి రోగమును మీరు స్వస్థపరచండి, బాగు చేయండి బాబు. కరోనా అనబడిని భయంకరమైన అంటు రోగాన్ని అంతరింప చేయండి తండ్రి. దేవాలయాలు తెరిస్తే ఇంకా ఎక్కువ వ్యాపించింది అనే మాట కాదు వినబడవలసింది. మందిరాలు తెరిచాక అణగారిపోయింది. చర్చస్ తెరిచిన తర్వాత అణగారిపోయింది. క్రీస్తు నామమున ప్రార్థనలు ప్రారంభించాక అంతరించిపోయిందనే మాట వినిపింపచేయండి ప్రభువా. స్తోత్రములు. ఎవరెట్టి వ్యాధితో బాధపడుతున్నా కానీ, ఎవరెట్టి అనారోగ్యముతో బాధపడుతున్నా కానీ పరమ వైద్యుడా ఒక్కసారి దర్శించండి,
సమరయుని చరిత్రలో బాటసారిని కనికరించినట్లుగా నాయన రోగులందరినీ కనికరించండి. గాయపడి త్రోవ ప్రక్కను కొరప్రాణముతో పడి ఉన్న వాడిని కనికరించినట్లుగా ఎవరెక్కడ పడి ఉన్నారు, హాస్పిటల్లో పడి ఉన్న వారు ఉన్నారు, ఇళ్ళ యొద్ద పడి ఉన్న వారు ఉన్నారు, ఎవరెక్కడ ఎలా పడి ఉన్న వారందరినీ రక్షించండి, స్వస్థపరచండి, బాగు చేయండి బాబు. ఇట్టి రోగమైన ఏసే బాగు చేయనని మా తండ్రి రాస్తారు. అది ఎలాంటి రోగమైన బాగు చేయండి. రోగులను ప్రభావం బాగు చేసి పంపిన మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలుగుతుంది. అవసరమైన స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచి రుణముల్లో ఉన్న వారిని రుణబాధల నుండి విడిపించండి. వ్యాపారాలు కుంటుపడిని అని నాయన, పనిపాట్లు లేవని, వ్యవసాయాలు సరిగా లేవని, వ్యాపారాలు సరిగా లేవని, ఉద్యోగాలు లేవని, పనిపాట్లు లేవని బాధపడేవారు ఉన్నారు ప్రభా. సరైన పని లేక, సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారం లేక, సరైన పంట పండక, పశువుల విషయంలో కూడా సరైన మేలు లేక, జీవనాధారాలు లేక ఆయన అలమటించుచున్న వారందరూ ఉన్నారని వారందరినీ కనికరించి బాగుచు, కనికరించి వారి జీవనాధారాలు వృద్ధి చేయండి. వ్యాపారాలు వృద్ధి నైనా, పనిపాట్లలో వృద్ధి, ఉద్యోగాల విషయంలో మేలు మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు. అవివాహితులైన బిడ్డల్ని కనికరించండి. ఎవరికి తగిన జతలు వారికి మీరు సిద్ధము చేయండి. పరిశుద్ధ వివాహాల కొరకు ఆరాటపడుచున్న వారికి ఆటంకము లేకుండా మంచి సంబంధాలు మీరు తోడుకుని పరిశుద్ధ వివాహాలు జరిగించండి. ఇతరులు కూడా మా వివాహం జరగాలని కోరుకుంటున్నారు క్రైస్తవేతరులైన వారు, వారికి కూడా సహాయం అనుగ్రహించి శ్రేష్టమైన బంధుత్వాలు వారికి అనుగ్రహించి వివాహాలు జరిగించండి. వివాహమై ఏడాదులు గడుస్తున్నా ఫలాలు లేక బాధపడేవారికి గర్భఫలములు దయచేయండి. మగబిడ్డలే కావాలని కోరేవారు ఉన్నారు, ఆడబిడ్డలు కావాలని కోరేవారు ఉన్నారు. ఎవరే బిడ్డలు కోరుకుంటున్నా అనుగ్రహించండి దేవా, స్తోత్రములు. అలాగే మా తండ్రి, విద్యార్థులైన వారిని కూడా కనికరించి ఎగ్జామ్స్ రాసిన వారికి అవసరమైన విజయాలు చేకూర్చండి. ఇంకా నా ప్రభా, ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు, వారికి అవసరమైన విజయాలు ఇవ్వండి. కాలేజెస్ లో నా ప్రభానైనా విద్య కొనసాగించుకోవాల్సిన వారు, హై స్కూల్స్ లో నా తండ్రి, అలాగే నా ప్రభా మరి కాన్వెంట్స్ లో ఆయా విధాలుగా నా ప్రభా వారి విద్యను కొనసాగించుకోవాల్సిన వారికి కావాల్సిన సహాయం చేయండి. నిరుద్యోగులైన బిడ్డల్ని కనికరించి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఎవరే ఉద్యోగం కొరకు అప్లై చేస్తున్నారో, ఎవరే ఉద్యోగం కొరకు చదువుకున్నారో, ఎవరే ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి. చక్కని ఉద్యోగములు వారికి అనుగ్రహించండి దేవా. గవర్నమెంట్ జాబ్ కొరకు ఆరాటపడుతున్న వారికి అనుగ్రహించండి దేవా, స్తోత్రములు. దైవ సేవకులను సేవకురాళ్లను మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. సేవ చేసుకుంటున్న వారి సేవా జీవితాల్లో అవసరమైన ప్రతిఫలాలు దయచేయండి. ఆత్మల రక్షణ కార్యం జరిగించండి. దేవాలయాల విషయంలో, శాలల విషయంలో మీరు చేయండి. అన్ని మతముల వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ మతములో ఉన్న అన్ని మిషన్ల వారిని ఆశీర్వదించండి. అలాగే బైబిల్ మిషన్ వారమైన మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మా ప్రెసిడెంట్ అయ్య గారిని, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారిని, సెక్రటరీ గారులను, జాయింట్ సెక్రటరీ గారులను కూడా దీవించండి. వారి ఆరోగ్యాలు మీరు మెరుగుపరచండి. మిషన్ కొరకు ప్రయాసపడుచున్నటువంటి వారికి తగిన మేలును, క్షమమును దయచేయండి. వారి సేవా సంఘాలు, మందిరాలు, శాలలు సమస్తమును వర్ధల చేయండి. అలా గవర్నింగ్ బాడీ మెంబర్స్ తండ్రి, అలాగే ప్రభా ప్రార్థనాపరులైన వారు, సన్నిధి స్త్రీలైన వారు, యూత్ గాస్పల్ టీములు, అదేవిధంగా ఈస్ట్ కమిటీ వారు, ఇంకా ఆయా విధాలైన కమిటీలన్నింటినీ దీవించండి, వృద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రము. ఆయన 8వ తారీఖు నుండి గవర్నమెంట్ వారు నా ప్రభా ఇదిగో మతపరమైనటువంటి ఆలయాలు తెలుసుకొనడానికి అనుమతులు ఇస్తున్నారు. కాబట్టి అనుమతితో పాటు వారు ఏ విధమైనటువంటి ఆంక్షలు విధిస్తారో
ఆ క్రమమును అనుసరించి మేము మందిరాలు తెరిచి పరిచర్య జరిగించడానికి సహాయం చేయండి. ఏ తెగులు ఎవరిని అంటనివ్వద్దు నాయన. మందిరాలకు ఏ విధమైన నింద పడనివ్వద్దు, సంఘాల మీదకు సేవకుల మీదకి ఏ విధమైన నింద రానివ్వద్దు. ప్రభువా కృప చూపించండి. దేవానికి స్తోత్రములు స్తోత్రములు. గృహాలు లేక బాధపడే వారికి శ్రేష్టమైన గృహములు అనుగ్రహించండి నాయనా. నీకు వందనాలు. ఏ కుటుంబంలో శాంతి లేదో, సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సరైన ఐక్యత లేక బాధపడే వారికి ఐక్యత పుట్టించండి నాయన. మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు అలవడిపోయినటువంటి వారందరూ ఎందరో ఉన్నారు. వాటి నుండి విడుదల చేయండి ప్రభువా. సంసారాల్లో శాంతి ఉండడం లేదు. అలాంటి పరిస్థితుల వల్ల సమాధానపరచండి తండ్రి. నాయనా నీకు నమస్కారములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. శక్తిమంతుడైన తండ్రి, జీవాధిపతిమైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, ఇదిగో ప్రభా నాయనా మా గ్రామాన్ని దీవించండి, మా ప్రాంతాన్ని దీవించండి, మా దేశాధికారులను దీవించండి, మా ప్రధానమంత్రి గారిని దీవించండి, మా ముఖ్యమంత్రి గారిని దీవించండి. అలాగే ప్రభా జిల్లా కలెక్టర్ వారిని దీవించండి నాయనా నా తండ్రి. అలాగే మండలాధికారులను దీవించండి, మా గ్రామాధికారులను దీవించండి, పంచాయతీ వారిని నాయన, సెక్రటరీలను, అలాగే నా ప్రభా వాలంటీర్స్ కూడా దీవించండి. వారి క్షేమం దయచేయండి నాయనా. పోలీస్ సిబ్బంది వారిని దీవించి క్షేమం దయచేయండి. అలాగే వైద్యులైన వారిని, డాక్టర్స్ని, నర్సెస్ని, కాంపౌండ్స్ని అందరినీ మీరు ధైర్యపరిచి స్వస్థపరిచి క్షేమం దయచేయండి. ఈ కరోనా వ్యాధి కొరకు మీరు అందరూ పోరాడుతున్నారయ్యా, ప్రయాసపడుతున్నారయ్యా. వారికి ప్రతిఫలము దయచేయండి. ఎవరు అలాంటి రోగానికి గురి కాకుండా భద్రపరచండి. ఎవరు అలాంటి వ్యాధి గురి కాకూడదని ఈ సిబ్బందులన్నీ నా తండ్రి ప్రయాసపడుతుంటే ఆ సిబ్బందులు ఉన్న వారికి ఇలాంటి రోగాలు ఆవరిస్తూ ఉన్నాయి. నాయన అంత విచారకరమైన విషయము. బాగు చేసే వైద్యులకు వ్యాధులు వస్తాయి నాయన, కాపాడవలసిన పోలీసు వారికి వ్యాధులు వస్తాయి, కాపాడవలసినటువంటి వాలంటీర్స్కి వ్యాధులు వస్తాయి నాయన. ప్రజల సంగతి ఏమిటి? అందుచేత వారికి అలాంటి వ్యాధులు రానివద్దు తండ్రి. మీరే స్వస్థపరిచి క్షేమం దయచేయండి నాయనా. నీకు వందనాలు. కోర్టు చిక్కుల నుండి విడుదల చేయండి, సమస్యల నుండి విడుదల చేయండి, శోధన నుండి విడుదల చేయండి, సమస్త ఆశీర్వాదాలతో నింపండి. నిశ్చితమైతే వచ్చే శుక్రవారము ప్రభా సంఘముతో కలిసి శాల నడిపించుకొనడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, సిద్ధపరచండి, బలపరచండి. కొత్తదైన పద్ధతిలో, క్రమములో మేము శాల కార్యక్రమాన్ని నడిపించుకొనడానికి కృప చూపించండి. ఆదివారపు ఆరాధనలు కూడా నాయనా నా తండ్రి ఇదిగో ప్రభా 8వ తారీఖు దాటిన తరువాత జరిగించవలసిన ఆరాధన క్రమాలు కూడా క్రమమైన పద్ధతులు, తెగులు వ్యాపించకుండా ఉండే పద్ధతులు ఆచరించగల భాగ్యం అందరికీ దయచేయండి. ఈ లైవ్ ద్వారా అందరూ ఏకీభవించారో వారందరికీ తగిన ఆశీర్వాదములు దయచేయండి. ఇచ్చిన మనుషుల సమస్త అంశములకు తగిన నెరవేర్పులను మీరు అనుగ్రహించమని మా సంఘములను, మా సంఘ బిడ్డలను, మా మందిరములను, మా శాలను లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ తగిన మేలుతో ఘనతనందు పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన తండ్రి దేవుని ప్రేమ, దయామయుడైన సమరయుని వలె మనల్ని ఆదరించుచు స్వస్థపరచుచున్న పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప సదా మనతో ఉండటానికి సిద్ధమై ఉండి మనతో ఉంటూ కార్యాలు జరిగిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసం నిరంతరం మనందరకు తోడైండును గాక. ఆమేన్. నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, పనిగాట్టుకొని చెప్పి నది చాలు, పనిగాట్టుకొని చెప్పి నది చాలు. శ్రీ యేసు దేవా, మా యేసు దేవా, నీ అండా చేరితి నిత్య ప్రభావా, నీ అండా చేరితి నిత్య ప్రభావా. మరణాత మరణాత మరణాత.